వెల్కమ్ టు DG24 టీవీ. నేను సుమలత. దేశ సమగ్రత కోసం లౌకిక భారతాన్ని నిర్మించాలని డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయవలసిన అవసరం ఉంది అని తెలిపారు. 75 ఏళ్ల దేశ రాజ్యాంగానికి నష్టం కలిగించే అనేక అంశాలు బీజేపీ ప్రవేశపెడుతుందని అన్నారు. రాజ్యాంగ హక్కులను ధ్వంసం చేయాలని కొన్ని కార్పొరేట్ శక్తులు చూస్తున్నాయని, దీని నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. మతతత్వ రాజ్యాంగాన్ని తేవాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. రైతులను నాశనం చేసేందుకు వల్ల నల్ల చట్టాలను ఏర్పాటు చేస్తుందని, వాటి కోసం ఇప్పుడు కేంద్రంలో జీఎస్టీ కౌన్సిలింగ్ పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేశారని తెలిపారు. బొగ్గు గనులు, విద్యుత్ రంగాలను ఆదానికి దోచిపెడుతున్నారని, దాంతో సిరియా లాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే జమిలీడ్ ఎన్నికల డ్రామాను బీజేపీ ముందుకు తీసుకొచ్చిందన్నారు. దళితులు, మైనార్టీల మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్, డోర్నకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్, జిల్లా నాయకులు తోట సురేష్ చంద్రారెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వెంకన్న, దాసరు నాయక్, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప్పలాయ, అనిల్, ఆవిలయ్య, మల్లయ్య, శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, రమేష్, దోమల యాదగిరి, వీరన్న, సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదగిరి, ముఖేష్, కాస యాకన్న, అశోక్ రెడ్డి, ఉపేందర్, రాజు, వీరన్న, అనిల్, మల్లయ్య, రాజేష్, దేవిలాల్, రవి, కిరణ్ కుమార్, రామన్న, లింగన్న, వెంకన్న, రాజేందర్, రవి, యాకన్న, వెంకన్న, ధనుంజయ, వీరు, ప్రభాకర్, సురేష్, గోపి, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు ఈరోజు మా సీనన్న తీసుకుంటున్న సెల్ ఫోన్లు కావచ్చు, శాటిలైట్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానంతో వచ్చింది. ఆర్థికంగా ఈరోజు ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే భారతదేశం. ఈ 4వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చింది కూడా పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు. ఇదంతా ఒక భాగం అయితే, మతం పేరు మీద, రాముని పేరు మీద మన ప్రజల్లోనే ఒక విద్వేషాలని రెచ్చగొట్టి, కులాల మధ్య, మతాల మధ్య పంచాయతీ పెట్టి, మరి ప్రజల్లో అధికారులు వచ్చినాక గత 10 సంవత్సరాల్లో భారతదేశ ఐకమత్యాన్ని విడగొట్టే పనులు కుట్రలు చేస్తూ ఉన్నది బీజేపీ. కేవలం అంబానీ, ఆదానీలకు మాత్రమే వారి ఆర్థిక వ్యవస్థ పనిచేసే విధంగా, పేదవాళ్లను మొత్తం పూర్తిగా విస్మరించే విధంగా వారి పాలన సాగుతూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మోడీతో కుమ్మక్కై మోడీ గారికి సహకరించుకుంటూ, మరి మోడీ గారి ఆలోచన విధానాలను కేసీఆర్ కూడా ముందు తీసుకుపోతా ఉన్నారు. తెలంగాణ సెంటిమెంట్తోనేమో కేసీఆర్ వచ్చిండు, రాముడు అయోధ్య సెంటిమెంట్తోనేమో మోడీ వచ్చిండు. ఇద్దరు కలిసి ఒకటే ఏంటంటే పెత్తందారి వ్యవస్థ, అంటే ధనవంతులను ఇంకా ధనవంతులు చేసే కార్యక్రమం దేశంలో సాగుతా ఉంది. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని అవమానించే విధంగా, రాజ్యాంగ విలువల్ని మరి కూని చేసే విధంగా దేశంలో వారి పాలన సాగుతుంది. కాబట్టి మరి జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం, అంటే జై సంసద్ ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షి గారు పదవి కాలం అయిపోయినాక మీనాక్షి నటరాజన్ గారని కొత్తగా వచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కాకముందు దేశమంతటా జై బాపు, జై భీమ్, జై సంసద్ అనే కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. జై బాపు అంటే దాదాపు 150-200 సంవత్సరాల స్వతంత్ర పోరాటం జరిగింది భారతదేశంలో. మొఘలుల పాలన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళను మళ్ళీ వాళ్ళ దేశానికి తరిమి కొట్టడానికి ఉద్యమం దాదాపు 100 సంవత్సరాల పైన నడిచింది. చివరిగా మహాత్మా గాంధీ గారు మరి సత్యాగ్రహం కావచ్చు, లేదంటే తిరుగుబాటు కావచ్చు, వివిధ రకాల శాంతియుతమైన ఆందోళనలతోని
మన దేశ స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది. మన దేశ స్వాతంత్రం అనంతరం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఆశించిన రీతిలో ఈ దేశానికి పరిపాలన ఎవరు ఇవ్వగలుగుతారనే ఒక ఆలోచన వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వల్లనే ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధాని చేయడం జరిగింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధాని చేసిన తర్వాత పంచవర్ష ప్రణాళికలను తెచ్చి విద్య, వైద్యం, పరిశ్రమలు, నీటి పారుదల ప్రాజెక్టు, హైవే ప్రాజెక్టులు, అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయం, ఈ 5 దాని మీదనే ఫోకస్ చేసి దేశంలో ఫస్ట్ విద్య కోసం మరి యూనివర్సిటీలు కావచ్చు, ఆ రోజు జేఎన్టీలు కావచ్చు, ఇవో అన్నారు ఛాయ్ కొంచెం ఆగు. ఆ రోజు విద్య మీద ఫోకస్ చేయబట్టి యూనివర్సిటీలు, జేఎన్టీయు, ఆర్ఈసీలు అలాంటివి ఆ రోజు ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు నెలకొల్పడం జరిగింది. తర్వాత వైద్యం కోసం ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ, ఎయిమ్స్ లాంటివి. వ్యవసాయం కోసం ఆ రోజుల్లో నాకు తెలిసి మన తాతలు ఎవరు వరన్నం తినలే, ఒకే ఒక రోడ్డు గొట్టెన్నం తినేది, గొట్టెన్నం ఇంత లావు ఉండేది, ఎర్రటి ఉండేది. దాదాపుగా పేద బడుగు బలైన వర్గాలందరూ సజ్జలు, జొన్నల గట్టిగా తినేది. దాని నుంచి హరిత విప్లవం పేరు మీద పరిశోధనలు చేయించి వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించి ఈరోజు అందరం వరి అన్నం తినే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. భారీ నీటిపారుదల ప్రాజెక్టు, ఈరోజు ఏ ప్రాజెక్ట్ అయినా. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.